రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కొన్ని కేంద్రాల్లో పురుగులు పట్టిన రేషన్ బియ్యం కనిపించాయి. రామదాస్పల్లి మల్సెట్టిగూడలో రేషన్ బియ్యానికి పురుగులు పట్టాయి. ఆ బియ్యం ప్రజలకు సరఫరా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు పురుగులు పట్టిన బియ్యం ఇస్తారా అని మండిపడుతున్నారు. మరోవైపు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో రేషన్ దుకాణాల దగ్గర జనం భారీగా క్యూ కట్టాల్సి వస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కొన్ని కేంద్రాల్లో పురుగులు పట్టిన రేషన్ బియ్యం కనిపించాయి. రామదాస్పల్లి మల్సెట్టిగూడలో రేషన్ బియ్యానికి పురుగులు పట్టాయి. ఆ బియ్యం ప్రజలకు సరఫరా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు పురుగులు పట్టిన బియ్యం ఇస్తారా అని మండిపడుతున్నారు. మరోవైపు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో రేషన్ దుకాణాల దగ్గర జనం భారీగా క్యూ కట్టాల్సి వస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇబ్రహీంపట్నం మండలం రామదాస్పల్లి మల్సెట్టిగూడలో రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారంటూ మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక్కసారిగా 3 నెలలకు సరిపడే బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గోడౌన్లో చాలా రోజులుగా పాతబడి పురుగులు పట్టినటువంటి బియ్యాన్ని ఇస్తుంది. సాక్షాత్తు అక్కడికి వచ్చినటువంటి మహిళలు తీవ్ర స్థాయిలో అవి చూసి మండిపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ అనేక రకాలుగా పేద ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పి ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కినటువంటి ప్రభుత్వం ఇవాళ చూసి చేస్తున్నటువంటి పనులు ఇవాళ కళ్ళకు అద్దం పట్టే విధంగా కనిపిస్తున్నాయి. పురుగుల మందుతో పురుగులు పట్టినటువంటి మొత్తం బియ్యాన్నంతటినీ కూడా చౌకధరల దుకాణం నుంచి అంటే రేషన్ షాప్ నుంచి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ చేరుకున్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో ఆ ఎవరైతే రేషన్ డీలర్ ఉంటారో ఆ రేషన్ డీలర్తో వాగ్వాదం దిగారు. మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు ఒకటేసారి తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు అంటూ ఆయన కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళపై మండిపడేటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇవాళ బయటపడేటువంటి అంశం పురుగుల బియ్యంతో ప్రజలకు సప్లై చేస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా రేవంత్ సర్కారు తీరు మారకపోవడం 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఒకే సమయంలో ఇస్తున్నామని చెప్పి పురుగులు పట్టేటువంటి బియ్యాన్ని అంటే ఎక్కడైతే చాలా కాలంగా అవి నిరుపయోగంగా ఉన్నాయో తీసుకొచ్చినటువంటి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి పూర్తిగా ఉన్నటువంటి రేటు కంటే తక్కువ రేటుకి ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు ఇట్లాంటి బియ్యాన్ని పంచిపెట్టడం వెనుక ప్రభుత్వం దమన నీతి ఏంటో బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం మానుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇట్లా అనేక రకాలుగా ఎన్నిసార్లు చెప్పినా కూడా చెప్పేటివన్నీ గొప్ప నీతులు, చేసేటివన్నీ ఇట్లాంటి పనులు అంటూ కూడా ప్రజలు మండిపడుతున్నారు. నిజంగా పేదలు తినేటువంటి అన్నంలో సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం పేదలు తినేటువంటి అన్నంలో పురుగుల బియ్యంతో అన్నాన్ని వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కొనసాగించడం మూర్ఖత్వమైనటువంటి ఆలోచన, అత్యంత దారుణమైనటువంటి ఆలోచన అనేటువంటిది కూడా మండిపడుతున్నారు. వీళ్ళంతా కూడా పేదలు, మధ్య తరగతికి దిగువన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఇవాళ చౌకధరల దుకాణం నుంచి రేషన్ షాపుల నుంచి అనేక రకాలుగా అందించేటువంటి ప్రక్రియ కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగింది. కానీ ఎప్పుడూ కూడా గతంలో యునైటెడ్ స్టేట్స్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో కానీ ఇట్లాంటి పురుగులు పట్టినటువంటి ఆ బియ్యాన్ని మాత్రం ఎవరు సప్లై చేయాలని చెప్తున్నారు. దొడ్డు బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పూర్తిగా సన్న బియ్యం పేరుతో పురుగులను వండుకొని తినాలనేటువంటి మూర్ఖత్వపు ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కనీసం సరైనటువంటి సమన్వయం లేకపోవడం, ప్రభుత్వ అధికారుల్లో ఎప్పటికప్పుడు అవినీతికి సంబంధించినటువంటి ఆలోచన తెలియకపోవడం, కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పూర్తిగా లంచాలకు తెగబడటంతో ఇవాళ ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ఇట్లాంటి వ్యవహారం బయటపడుతోంది. దీని నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన
ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా శాపనార్థాలు పెడతారు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్ కు శాపనార్థాలు పెడుతూ ఈ బియ్యం ఎట్లా తినాలంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితుంది. మిగతా రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఉన్నా ఎవరు కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ చర్యను మానుకొని సరైనటువంటి బియ్యాన్ని సప్లై చేయాలి, లేదంటే ఖచ్చితంగా దీనిపైన రాబోయే రోజులలో ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ముందు మేము ధర్నాకు దిగుతామని మహిళలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాయిమది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఆ పురుగుల బియ్యం తిని సావమంటున్నావా? ఏంది కొక్కు బియ్యంలో పురుగు ఈ తిరుగులో మరి లోకాలు కావాలి, గవర్నమెంట్ ఉంటే లేకేవి 3 రకాలు తిన్నా రాక సత్తం ఏం తినాలా? మేము తినాలి కావాలా? బియ్యం ఏమొద్దు మాకు, ఎకరాన్ని నూకాలి, ఎకరాన్ని వచ్చేయాలి. మరి ఎందుకు బియ్యం బెడ మీద పోయినా కూడా వానికి రావా? బియ్యం పెండ మీద పోయినా